ఆఫీసర్స్ యూనియన్ తరఫున శ్రీకాకుళం కబడ్డీ అసోసియేషన్ తరఫున ప్రత్యేకమైన క్రీడా ప్రోగ్రాం చేసుకుందాం. కుమార్ గారు మీరు ఎక్కడున్నా వేదికను అలంకరించవలసిన కోరుచున్నాం. రాపాటి శాంతరావు వేదికను అలంకరించవలసిన కోరుచున్నాం. పంచారు మమ్మలరావు గారు వేదికను అలంకరించ ఏరకంట మారపల్లి వాసులు వేదికను అలంకరించవలసిన కోరుచున్నాం. బొట్టపాడి యోధుల సంఘం 71వ వార్షికోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి రాష్ట్ర స్థాయి ఓపెన్ కబడ్డీ టోర్నమెంట్ దాదాపుగా తుదిదశకు చేరుకుంది. గ్రామ ప్రజల 50 మంది సుదీర్ఘ ప్రాంతాలకు ఇచ్చేసిన ప్రేక్షకులకు, వివిధ గ్రామాల నుంచి చేసిన క్రీడా అభిమానులకు, క్రీడాకారులకు ముఖ్య విజ్ఞప్తి, మరికొన్ని మ్యాచ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. అవి కూడా కడు రమ్యంగా చాలా రసవంతంగా కొనసాగుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా శ్రీ జగదీశ్వర ఆలయ క్రీడా ప్రాంగణంలో ఆశీర్వై మన ఈ కార్యక్రమాన్ని సంపూర్ణంగా ఆస్వాదించి దిగ్విజయంగా ఘన విజయాన్ని అందిస్తారని కోరుచున్నాం. ఈ మ్యాచ్ అనంతరం అద్భుతమైన మ్యాచ్లు ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా వీక్షించి ఉండవలసిందిగా కోరుకుంటున్నాం. స్వాగతం, సుస్వాగతం. జేబీఎం యువజన సంఘం అధ్యక్షులు కెక్కె డ్రైవర్ గారికి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఈ చల్లని చల్లవేళలో ఆహ్లాదకరమైన వాతావరణంలో రమ్యంగా కబడ్డీ క్రీడా స్ఫూర్తితో 2 జట్లు తలపడుతున్నాయి. గొల్లవూరు వర్సెస్ ఆడపల్లి. 2 టీములు వెరీ వెల్ ప్లేడ్, బోత్ టీమ్ ప్లేయర్స్. ప్రేక్షకులంతా క్రీడా అభిమానులు శ్రీ జగదీశ్వర ఆలయ క్రీడా ప్రాంగణానికి ఆశీర్వాదాలు విజ్ఞప్తి చేస్తున్నారు. రాష్ట్ర స్థాయి ఓపెన్ కబడ్డీ టోర్నమెంట్ కు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించిన శ్రీకాకుళం జిల్లా బహాడపల్లి కబడ్డీ
అసోసియేషన్ అధ్యక్షులు గౌరవ శ్రీ ఎర్లగడ్డ వెంకన్న చౌదరి గారు ఎలియాస్ విసి గారికి బొడ్డపాడు యువజన సంఘం తరఫున ప్రత్యేకమైన క్రీడాభివందనం తెలియజేస్తున్నా. అలాగే చెప్పిన వెంటనే సహకరించిన వంటి జిల్లా సెక్రటరీ గౌరవ శ్రీ చంద్రబాబు మాస్టర్ గారికి ప్రత్యేకమైన క్రీడాభివందనం తెలియజేస్తున్నా. బొడ్డపాడు గ్రామ పంచాయతీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరవ శ్రీ మురిపిండి కగేష్ గారు ఈ ఓపెన్ కబడ్డీ టోర్నమెంట్ కు 2000 రూపాయలు విరాళంగా బహుకరించారు. వారికి వారి కుటుంబానికి బొడ్డపాడు యువజన సంఘం తరఫున ప్రత్యేకమైన క్రీడాభివందనం తెలియజేస్తున్నాం. అదేవిధంగా శ్రీకాకుళం నుండి పార్వతీపురం డిసిఓ నుండి బీసీ గారు ఫోన్ చేస్తున్నట్టు మ్యాటీలు అందించడానికి 2 షాప్ శాఖకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. శ్రీను గారికి, కోచ్ కృష్ణ గారికి, అలాగే పార్వతీపురం డిసిఓ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అన్ని విధాలుగా మొదటి నుండి ఈ టోర్నమెంట్ సహాయ సహకారాలు అందించిన శ్రీకాకుళం జిల్లా కబడ్డీ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ మన ఉద్దానం పేట గౌరవ శ్రీ రాప కప్పస్వామి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఆల్ ఆఫీసర్స్ అందరికీ పేరు పేరున బొడ్డపాడు యువజన సంఘం తరఫున ప్రత్యేకంగా క్రీడాభివందనం తెలియజేస్తున్నాం. బొడ్డపాడు యువజన సంఘం 71వ వార్షికోత్సవం నిర్వహించాలని ఆలోచనతో ఆ క్రమంలో రాష్ట్ర స్థాయి ఓపెన్ కబడ్డీ టోర్నమెంట్ నిర్వహించాలని కుటుంబంతో ఏర్పడిన ఆలోచనకు బలపరిచిన అన్నమాన్ శ్రీ 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 జగదీశ్వర సంఘం సభ్యులకు విరాళాలు ప్రకటించిన విరాళ దాతలకు పేరు పేరున బొడ్డపాడు యువజన సంఘం ప్రత్యేకమైన క్రీడాభివందనం తెలియజేస్తున్నారు. అలాగే గౌరవ పెద్దలు పలాస నియోజకవర్గ పెద్దలు వీరభద్ర వాస్తవులు గౌనీయులు మామిడి తాతారావు గారికి ప్రత్యేకమైన క్రీడాభివందనం తెలియజేస్తున్నాం. అలాగే NS16 శ్రీ శ్రీ చంద్రబాబు గుడి వరకు ప్రస్తుతం ఏర్పాటు చేసుకున్న ప్లేయర్ శంకర్ బీటీ రోడ్కి రావాలి. బీటీ రోడ్ కాంట్రాక్టర్ నారాయణ రెడ్డి గారు 25,000 రూపాయలు విరాళంగా బహుకరించారు. వారికి వారి కుటుంబానికి మా బొడ్డపాడు యువజన సంఘం తరఫున ప్రత్యేకమైన క్రీడాభివందనం తెలియజేస్తున్నాం. అలాగే బాలు బిల్డర్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఆపరేటర్ బొర్త బాలరాజు గారు బొడ్డపాడు యువజన సంఘం వార్షికోత్సవ టీ-షర్ట్ 71వ వార్షికోత్సవ టీ-షర్ట్ 20,000 రూపాయలు విలువ గల టీ-షర్ట్ స్పాన్సర్ చేశారు. వారికి వారి కుటుంబానికి బొడ్డపాడు యువజన సంఘం తరఫున ప్రత్యేకమైన క్రీడాభివందనం తెలియజేస్తున్నారు. అదేవిధంగా బొడ్డపాడు ఏ టీం కబడ్డీ డ్రెస్ స్పాన్సర్డ్ బై శ్రీ సాయి కన్స్ట్రక్షన్స్ ఆపరేటర్ గౌరవ శ్రీ సార్ జోగారావు గారు 10,000 రూపాయల విలువ గల డ్రెస్సెస్ స్పాన్సర్ చేశారు. వారికి బొడ్డపాడు యువజన సంఘం తరఫున ప్రత్యేకమైన
క్రీడాభివృద్ధి తెలియజేస్తున్నాం. అలాగే వడ్డపాడు బీటీ కబడ్డీ స్పాన్సర్డ్ బై సెంట్రింగ్ కాంట్రాక్టర్ గౌరీ శ్రీ కోనే లోకేష్ గారు 10,000 రూపాయల విలువ గల కబడ్డీ డ్రెస్ సూపర్ ట్యాకిల్ గాట్ బై బాడపల్లి. గుడ్ పర్ఫార్మెన్స్. అలాగే వజ్రపత్ర వాస్తువులు ఎస్ఆర్ షిప్పింగ్ యార్డ్ సిఇఓ ఉప్పరపల్లి వెంకట్ గారు మాకు 15,000 రూపాయలు సహాయం చేశారు. వారికి వారి కుటుంబ సభ్యులకు మా యువజన సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే బాబు జెస్సీ కబడ్డీ టీం ప్లేయర్ శంకర్ కే శంకర్ మైక్రోన్ లో రిపోర్ట్ చేయాలి. శ్రీనివాస్ ప్రసాద్ గారు కూడా మాకు 5,000 రూపాయలు సహాయం చేశారు. వారికి కూడా మా యువజన సంఘం తరఫున ప్రత్యేక సప్తగిరి బోర్వెల్స్ ఆపరేటర్ మేఘవరపు శ్రీను గారు 10,000 రూపాయలు విరాళంగా బహుకరించారు. వారికి వారి కుటుంబానికి అలాగే దినదిన వారి వ్యాపార అభివృద్ధి పొందాలని బొట్టపాడు యూత్ సంఘం తరఫున కోరుకుంటున్నాం. అలాగే గుంటూరు మండలం టీడీపీ ఉపాధ్యక్షులు గౌరీ శ్రీ అర్సుడు ఉమామహేశ్వర గారు 5,000 రూపాయలు విరాళంగా బహుకరించారు. వారికి వారి కుటుంబానికి బొట్టపాడు యూత్ సంఘం తరఫున ప్రత్యేకమైన క్రీడాభివృద్ధి తెలియజేస్తున్నాం. అలాగే మా జువాలజీ లెక్చరర్ గౌరీ శ్రీ నంబాల కోదండ రామయ్య గారు రియల్ ఎస్టేట్ కాశీపొంగ వాస్తువులు. ఆయన ఈ కబడ్డీకి రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు 10,000 రూపాయల విరాళంగా బహుకరించారు. వారికి వారి కుటుంబానికి బొట్టపాడు ప్రత్యేకమైన క్రీడాభివృద్ధి చేస్తున్నారు. అలాగే పలాస పిఎస్సిఎస్ మాజీ అధ్యక్షులు గౌరీ శ్రీ దువ్వాడ శ్రీధర్ ఎలియాస్ బాబా గారు ఈ కబడ్డీ టోర్నమెంట్ 10,000 రూపాయలు విరాళంగా బహుకరించారు. వారికి వారి కుటుంబానికి బొట్టపాడు యూత్ సంఘం తరఫున క్రీడాభివృద్ధి తెలియజేస్తున్నారు. కృష్ణార్జున యువ సంఘం గౌరీ శ్రీ పొచ్చయేశ్వరరావు గౌరీ శ్రీ కర్ణి రమణ ఇద్దరు బాబా బామ్మర్దులు ఈ టోర్నమెంట్ కు 10,000 రూపాయలు విరాళంగా బహుకరించారు. వారికి వారి కుటుంబాలకు బొట్టపాడు యూత్ సంఘం తరఫున ప్రత్యేకమైన క్రీడాభివృద్ధి తెలియజేస్తున్నారు. అదేవిధంగా అండమాన వాసులు జగదీశ్వరం సంఘం నుండి అలాగే వ్యక్తిగతంగా అన్ని విధాలుగా సహాయ సహకారం అందించిన సుమారుగా 1,00,000 రూపాయలు శ్రీ 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 జగదీశ్వర సంఘ సభ్యుల నుండి ఇండివిజువల్ గా డొనేషన్ అందించారు. అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున బొట్టపాడు యువజన సంఘం తరఫున ప్రత్యేకమైన క్రీడాభివృద్ధి. ద్వితీయ బహుమతి 30,000 రూపాయలు మరియు సీల్డ్ బహుకరించారు. వారికి వారి కుటుంబానికి బొట్టపాడు యువజన సంఘం తరఫున ప్రత్యేకమైన క్రీడాభివృద్ధి తెలియజేస్తున్నాం. అలాగే తామాడ రోహిత్ సిసిడబ్ల్యూస్ డైరెక్టర్ మేనేజర్ ఆయన కూడా 10,000 రూపాయలు విధంగా బహుకరించారు. వారికి వారి కుటుంబానికి బొట్టపాడు యూత్ సంఘం తరఫున క్రీడాభివృద్ధి తెలియజేస్తున్నాం. అలాగే చిన్న గురుడు అనంతకాలంలోనే చాలా చక్కనైనటువంటి కాంట్రాక్ట్ పనులు చేస్తూ ఎందరికో జీవనభృతిని కల్పిస్తున్నాడు. ప్రవాస బొట్టపాడు వాస్తువుడుగా అన్నవాళ్ళలో ప్రస్తుతం స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకున్న తమ్ముడు గేదెల ధర్మారావు సన్నా గేదెల చిన్నారావు ఎలియాస్ లావన్న
వారి ఏకైక కుమారుడు గేదె ధర్మారావు 10,000 రూపాయల విధంగా బహుకరించారు. వారికి వారి కుటుంబానికి మండపాడు యోజన సంఘం తరఫున ప్రత్యేకమైన క్రీడాభివృద్ధి తెలియజేస్తున్నాం. అలాగే అండమాన్ శ్రీ 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 జగదీశ్వర సంఘం అధ్యక్షులు గౌరవ శ్రీ మద్దిలి శంకర్రావు గారు వ్యక్తిగతంగా 5,000 రూపాయల విధంగా బహుకరించారు. వారికి వారి కుటుంబానికి బండపాడు యోజన సంఘం తరఫున ప్రత్యేకమైన క్రీడాభివృద్ధి తెలియజేస్తున్నాం. లేదు సూపర్ ట్యాకిల్ గొల్లగూడు సూపర్ ట్యాకిల్ బాల్ స్కోర్ ప్లీజ్. Galur 11, Badapalli 10 in favor of Galur. Just one mark lead by Galur. Hey, water bottle taakkoleru. Bonus point to Galuru. Bonus point to Galuru and super tackle on again. Sabas. Sabas, 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 sabas. Score please. 14-10. In favor of Galuru. 40-10 in favor of Galuru. Just 4 marks lead by Galuru. రాష్ట్ర స్థాయి కబడ్డీ టోర్నమెంట్ విచ్చేసిన మదసా మండలం టీడీపీ అధ్యక్షులు అలాగే రాష్ట్ర కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ గౌరవ శ్రీ భావన దుర్యోధన గారికి వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే పలాస నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షులు దయచేసి గొల్లూరు లోకల్ బొట్టపాడు విలేజెస్ యూత్ రిక్వెస్ట్ దయచేసి మీరు పెద్దలు గౌరవించి మనకు విధిలో పాల్గొనండి. అలాగే ప్రవాస పరపర వాసులు
అలాగే అన్నమాన వాస్తవ్యులు మంత్రి పాపారావు గారికి సాక్షి స్వాగతం చెప్తున్నాం. అలాగే బొడ్డు పాపారావు అన్నమాన వాస్తవ్యులు, అలాగే పాత్రపై బాలరాజు, మీ ఇంట్లో ఎక్కడున్నా మీకు చెప్పిన పని చెప్పిన విధిలో పాల్గొనాల్సిందిగా కూర్చున్నాను. పాత్రపై బాలరాజు టచ్ మన టీంకి అందించినటువంటి షూస్, మ్యాగీ షూస్ కలెక్ట్ చేసుకోమ్మా. బొట్టు పాపారావు అండమాన్, పోతనపల్లి బాలరాజు, మీరు ఎక్కడున్నా దయచేసి మైక్ పాయింట్ వద్ద కూర్చోవాల్సింది. పదిహేను నాన్న మీరు చెప్తే టెక్నికల్ పాయింట్ చేస్తాం, నిన్నటి చెప్తున్నాం. రెండు సబాస్ 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 రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఫస్ట్ ప్రైజ్ బహుకరించిన జెర్సీ ఇంగ్లాండ్ శ్రీ కాళేశ్వరి ఎర్త్ మూవర్స్ ప్రొపరేటర్ శ్రీ గౌరవనీయులు టికెట్ డీలర్ గారు 40,000 ప్లస్ సీల్డ్ బహుకరించారు. వారికి మా యువజన సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే సెకండ్ ప్రైజ్ బొడ్డు రామారావు CCWS డైరెక్టర్ అన్నమాన వాస్తవ్యులు 30,000 ప్లస్ సీల్డ్ బహుకరించారు. యువజన సంఘం తరఫున అలాగే థర్డ్ ప్రైజ్ 20,000 ప్లస్ సీల్ శ్రీ మణికంఠ ఎంటర్ప్రైనర్స్ బహుకరించారు. వారికి కూడా మా యువజన సంఘం తరఫున అమరావతి ఎంటర్ప్రైజెస్, అమరావతి హోటల్ ప్రొపరేటర్
టైం అవుతుందా? ఏ సిద్ధ బోనస్ కై ఆడపల్లి మ్యాచ్ సార్ బెంగళూరు టైం అవుట్స్ ఓవర్. లాస్ట్ 2 minutes. బోనస్ బోనస్ లేదు Last 1 minute. Last 1 minute. ఒక్కడే 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 Yeah,